హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫిఫ్లో. ఈరోజు వీడియోలో మనం స్క్రాచ్ నుంచి ఒక సోఫా ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆ సోఫాకి టెక్స్చర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి క్యూబ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆ క్యూబ్ని జెడ్ యాక్సెస్లో స్కేల్ డౌన్ చేసి హైట్ని తగ్గించుకుందాం. ఇప్పుడు ఎక్స్ అండ్ వై యాక్సెస్లో స్కేల్ చేస్తూ సోఫా సీట్ షేప్ వచ్చేలాగా స్కేల్ చేసుకుందాం. ఈ స్టేజ్లో పర్ఫెక్ట్ షేప్ అవసరం లేదు, జస్ట్ బేస్ స్ట్రక్చర్ వస్తే చాలు. ఇప్పుడు మోడిఫైర్ ట్యాబ్లోకి వెళ్ళి బెవిల్ మోడిఫైర్ని యాడ్ చేద్దాం. మోడిఫైర్లో అమౌంట్ వాల్యూని 0.03 అండ్ సెగ్మెంట్ వాల్యూని 3 ఎంటర్ చేద్దాం. దీనివల్ల క్యూబ్ షార్ప్ ఎడ్జెస్ రిమూవ్ అయ్యి స్మూత్ రౌండెడ్ ఎడ్జెస్ వస్తాయి. ఇప్పుడు క్యూబ్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేద్దాం. ఇలా చేయడం వల్ల మోడిఫైర్స్ కరెక్ట్గా వర్క్ అవుతాయి. తర్వాత ఎడిట్ మోడ్లోకి వెళ్ళి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి స్క్రోల్ వీల్ని యూస్ చేసి 6 లూప్ కట్స్ యాడ్ చేద్దాం. ఎక్స్ యాక్సెస్లో 6 అండ్ వై యాక్సెస్లో కూడా 6 కట్స్ యాడ్ చేద్దాం. ఈ లూప్ కట్స్ క్లాత్ సిమ్యులేషన్కి డీటెయిల్స్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. మళ్ళీ మోడిఫైర్ ట్యాబ్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేద్దాం. లెవెల్ వ్యూపుట్ వాల్యూని 2 ఎంటర్ చేద్దాం. ఇప్పుడు మోడల్ స్మూత్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ ట్యాబ్ ఓపెన్ చేసి క్లాత్ యాడ్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేసి ప్రెజర్ ఆన్ చేసి ప్రెజర్ వాల్యూని 5 ఎంటర్ చేద్దాం అండ్ గ్రావిటీని 0 ఎంటర్ చేద్దాం. గ్రావిటీ 0 పెట్టడం వల్ల సోఫా ఎయిర్తో ఫిల్ అయినట్లు ఫ్లఫీ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ప్లే హెడ్ ప్రెస్ చేస్తే మనకి క్లాత్ సిమ్యులేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు టైం లైన్లో ఫ్రేమ్ 0కి వచ్చి రైట్ యారో కీని ప్రెస్ చేస్తూ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేసుకుందాం. మనకి కరెక్ట్ పఫీ షేప్ వచ్చాక స్టాప్ చేయాలి. ఈ షేప్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేసి ఆల్ మోడిఫైర్స్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ఈ పఫీ క్యూబ్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి స్కేల్ అని అడ్జస్ట్ చేస్తూ సోఫాకి బ్యాక్ ఫ్రేమ్ లాగా అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ క్యూబ్ని మళ్ళీ డూప్లికేట్ చేసి లెఫ్ట్ సైడ్ సపోర్ట్గా అండ్ రైట్ సైడ్ సపోర్ట్గా కూడా అరేంజ్ చేసుకుందాం. అండ్ ఈ క్యూబ్ని డూప్లికేట్ చేసి బాటమ్ సపోర్ట్గా కూడా అరేంజ్ చేసుకుందాం. సేమ్ షేప్ యూస్ చేయడం వల్ల సోఫా షేప్ కన్సిస్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు లెగ్స్ కోసం షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి క్యూబ్ యాడ్ చేసుకుందాం. దాన్ని స్కేల్ డౌన్ చేసి లెగ్ సైజ్కి తెచ్చుకుందాం. ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి బాటమ్ ఫేస్ని కిందకి మూవ్ చేద్దాం. అండ్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి సైడ్ ఎడ్జ్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవిల్ చేసుకుందాం. బెవిల్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి ప్రొఫైల్ టైప్ని కస్టమ్ పెట్టుకుందాం. గ్రాఫ్ని అడ్జస్ట్ చేస్తూ కరువు లెగ్ షేప్ని క్రియేట్ చేద్దాం. ఇలా చేయడం వల్ల స్టైలిష్ మెటల్ లెగ్ లా వస్తుంది. ఈ లెగ్కి మిర్రర్ మోడిఫైర్ అప్లై చేద్దాం. మిర్రర్ ఆబ్జెక్ట్లో సోఫా బాడీని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ లెగ్స్ని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి జెడ్ యాక్సెస్లో 180 degrees రొటేట్ చేసి ఆపోజిట్ సైడ్లో ప్లేస్ చేద్దాం. సోఫా ఇంకా రియలిస్టిక్గా కనిపించడానికి షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి క్యూబ్ని యాడ్ చేద్దాం. అండ్ ఆ క్యూబ్ని ఇలా స్కేల్ చేసుకుందాం. ఇప్పుడు బెవిల్ మోడిఫైర్ని అప్లై చేసి అమౌంట్ 0.03 అండ్ సెగ్మెంట్ వాల్యూని 3 ఎంటర్ చేద్దాం. అండ్ స్కేల్ అప్లై చేసి ఎడిట్ మోడ్లో ఎక్స్ అండ్ వై యాక్సెస్లో 6 లూప్ కట్స్ యాడ్ చేద్దాం. సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ కూడా యాడ్ చేద్దాం. ఫిజిక్స్ ట్యాబ్లోకి వెళ్ళి క్లాత్ యాడ్ చేసుకుని ప్రెజర్ 5 ఎంటర్ చేద్దాం. అండ్ గ్రావిటీ 0. పఫీ షేప్ వచ్చే వరకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేద్దాం. ఇప్పుడు షేడ్ స్మూత్ చేసి ఆల్ మోడిఫైర్స్ అప్లై చేసుకుందాం. అండ్ ఈ పఫీ క్యూబ్ని బ్యాక్ ఫ్రేమ్కి అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ క్యూబ్ని డూప్లికేట్ చేసి రిక్వైర్డ్ ప్లేసెస్లో అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు పిల్లోస్ యాడ్ చేద్దాం. షిఫ్ట్ ఏ క్లిక్ చేసి ఒక ప్లేన్ యాడ్ చేసుకుందాం. అండ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి సబ్ డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ కట్స్ 50 తీసుకుందాం. ప్లేన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ యాక్సెస్లో కొంచెం పైకి మూవ్ చేద్దాం. మిడిల్లో ఒక లూప్ కట్ యాడ్ చేసి కొంచెం స్కేల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఫిజిక్స్ ట్యాబ్లోకి వెళ్ళి క్లాత్ యాడ్ చేసి ప్రెజర్ను ఆన్ చేసుకుని ప్రెజర్ వాల్యూని 10 తీసుకుందాం. అండ్ గ్రావిటీని 0 చేసుకుందాం. ఫ్రేమ్ బై ఫ్రేమ్ మూవ్ చేసి మనకు కావాల్సిన ఫ్లఫీ షేప్ వచ్చాక షేడ్ స్మూత్ చేసుకుని సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ యాడ్ చేద్దాం. లెవెల్ వ్యూపుట్ వాల్యూని 2 ఎంటర్ చేద్దాం. ఆల్ మోడిఫైర్స్ని అప్లై చేద్దాం. అండ్ సేమ్ పిల్లోని ఆపోజిట్ సైడ్లో కూడా ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రేమ్స్కి రియలిస్టిక్ లుక్ రావడం కోసం స్క్లప్ట్ మోడ్లోకి వెళ్ళి క్లాత్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని ఇలా డ్రా చేసుకుందాం. అండ్ ఇదే ప్రాసెస్ని రిమైనింగ్ 2 బ్యాక్ ఫ్రేమ్స్ కూడా చేద్దాం. ఇప్పుడు టెక్స్చర్స్ యాడ్ చేద్దాం. షేడింగ్ ట్యాబ్లోకి వెళ్ళి న్యూ మెటీరియల్ యాడ్ చేసి ప్రిన్సిపల్డ్ BSDF నోడ్లో కలర్ని సెలెక్ట్ చేసుకుని HX మోడ్లో 4A అనే కోడ్ని ఎంటర్ చేసుకుందాం. ఇప్పుడు నాయిస్ టెక్స్చర్ నోడ్ని అండ్ బంప్ నోడ్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నాయిస్ టెక్స్చర్ని బంప్కి అటాచ్ చేసుకుని అండ్ బంప్ని కూడా ప్రిన్సిపల్ BSDFకి అటాచ్ చేసుకుందాం. నాయిస్ టెక్స్చర్లో స్కేల్ వాల్యూని 250 ఎంటర్ చేసుకుని రఫ్నెస్ని 0.45 ఎంటర్ చేసుకుందాం. బంప్ వాల్యూని 0.01 పెట్టుకుందాం. అండ్ డిస్టెన్స్ని 0.20 పెట్టుకుందాం. స్ట్రెంత్ వాల్యూ 0.15 అయితే బెటర్. ఇప్పుడు ప్రిన్సిపల్డ్ BSDFలో షీన్ వెయిట్ని 0.3కి అండ్ స్పెక్యులర్ వాల్యూని 0.2కి ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ సోఫా టెక్స్చర్స్ మిగతా పార్ట్స్కి అప్లై కావాలి అనుకుంటే పిల్లోస్ అండ్ లెగ్స్ కాకుండా మిగతా పార్ట్స్ని సెలెక్ట్ చేసుకుని లాస్ట్లో మెటీరియల్స్ అప్లై చేసిన క్యూబ్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ L ప్రెస్ చేసి
లింక్ మెటీరియల్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ మెటీరియల్ మిగతా పార్ట్స్కి లింక్ అవుతుంది. ఇప్పుడు పిల్లో టెక్స్చర్ కోసం ప్రిన్సిపల్ BSTF నోడ్లో కలర్లో HEX ఆప్షన్లో 565656 అనే కోడ్ని ఎంటర్ చేద్దాం. అండ్ బంప్ నోడ్ని నాయిస్ నోడ్ని యాడ్ చేసుకుందాం. నోడ్స్ని లింక్ చేసుకుని బంప్ నోడ్లో స్ట్రెంత్ని 0.15 అండ్ డిస్టెన్స్ని 0.3కి ఎంటర్ చేసుకుందాం. నాయిస్ టెక్స్చర్లో స్కేల్ వాల్యూని 180కి ఎంటర్ చేసుకుందాం. అండ్ ప్రిన్సిపల్ BSTFలో రఫ్నెస్ని 0.75, స్ప్లిక్కర్ వాల్యూని 0.2, షిన్ని 0.4 వాల్యూస్ని ఎంటర్ చేద్దాం. ఇప్పుడు సేమ్ టెక్స్చర్ని ఆపోజిట్ పిల్లో కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు లెగ్ మెటీరియల్ కోసం న్యూ మెటీరియల్ యాడ్ చేసి బ్లాక్ కలర్ తీసుకుని మెటాలిక్ అండ్ రఫ్నెస్ వాల్యూస్ని 0.136 తీసుకుందాం. ఇప్పుడు లైటింగ్ కోసం బ్లెండర్ కిట్లో HDRIని యూస్ చేస్తున్నా. మీకు ఈ బ్లెండర్ కిట్ కావాలనుకుంటే బ్లెండర్ కిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో చూడండి. ఇప్పుడు HDRI అండ్ కెమెరాని యాడ్ చేసుకుని రెండర్ చేస్తే మన సోఫా రెడీ. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.